సిటీ ఇండియా న్యూస్ తెలుగు. డీకే అరుణమ్మ మరి రాహుల్ గాంధీ గారి గురించి కానివ్వండి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మీడియా ముందు మాట్లాడుతూ చాలా పెద్ద గొప్పదానిలాగా మాట్లాడింది. డీకే అరుణమ్మ అంటే తెలంగాణకు ముఖ్యమంత్రి చేసినట్ల ఫీల్ అయిపోతుంది, లేకపోతే కేంద్ర మంత్రిగా చేసినట్ల ఫీల్ అయిపోతుంది. కానీ ఆమెకు అంత స్థాయి లేదని తనను తాను ఒకసారి గతంలో తన అనుభవాల్ని గుర్తు చేసుకుంటే బాగుంటుందని డీకే అరుణమ్మకి నేను తన గత చరిత్ర గురించి గుర్తు చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్నేమన్నారు? నువ్వు గతంలో రేవంత్ రెడ్డి గారికి ఎన్నెన్ని మాటలు మాట్లాడినావో పాలమూరు ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు తెలియదా? అయినా కానీ విజ్ఞతతో ఒక మహిళగా నిన్నెవరు కూడా ఏం అనలేదు అన్నాడు. ఈరోజు కేవలం నువ్వు మరి ముందు వరకు మొన్నటిదాకా జేజమ్మ అంటే బాగానే అనిపించుకున్నావు కదా, జేజమ్మ అంటే గొప్పగా అనిపించుకున్నావు. మరి ఈరోజు దొరసాని అంటే అదొక్క మాటకే ఇంత పొడవుగా అర్ధగంట ప్రెస్ మీట్ పెట్టినావు. నువ్వు తిట్టినటువంటి తిట్లకి ఒక అర్ధగంట కాదు 6 రోజులు నిన్ను తిట్టినా సరిపోదు గతంలో నువ్వు అన్న మాటలు. అసలు తెలంగాణలో మనం కేసీఆర్ కుటుంబాన్ని దొరలు అంటాం, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషుల్ని మహిళల్ని దొరసానిలు అంటాం, ఎవరన్నా చాలా పెద్దగా బిహేవ్ చేస్తుంటే దొరసాని అంటాం. దానికి నీకేం బాధ అయిందో నాకు అర్థం కాలేదు. నీకేం ఆడ ద్వంద్వ అర్థాలు కనబడినాయో నాకు తెలియదు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఒక్క మాటకి అరగంట ఆన్సర్ చెప్పినావు నువ్వు. మరి నీ ఆ అరగంట ఆన్సర్కి నేను కూడా జవాబు చెప్పాలి. మా రేవంత్ రెడ్డి గారో లేకపోతే అక్కడ మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఏఐసిసి సెక్రటరీ, సిడబ్ల్యూసి మెంబర్, మరి ఈనాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీ చందర్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నాలాంటి వాళ్ళు సరిపోతారని మరి డీకే అరుణమ్మ గారికి నేను చెప్తున్నా. మరి నువ్వు చాలా మాట్లాడినావమ్మా, వలసల జిల్లా అని మాట్లాడితే మరి నువ్వున్నప్పుడే వలసలు కదా. మరి నువ్వు ఆనాడు ఎన్నో పార్టీలు మారి కాంగ్రెస్లోకి వచ్చినావు, వేరే పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినావు. ఎందుకోసం వచ్చినావో నీకు తెలియదా? నీ అభివృద్ధి కోసం, నీ మంత్రి పదవి కోసం, నీ సొంత లాభాల కోసం వచ్చినావు. కానీ పాలమూరు ప్రజల్ని ఏనాడన్నా పట్టించుకున్నావా? నిజంగా పాలమూరు ప్రజలు అల్లాడిపోతుంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినావు? ఆనాడు వలసలు పోతుంటే ఎందుకు ఆపలేకపోయినావు? మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే పాలమూరుకి ప్రాజెక్టుని హోదా కల్పించి జీవో విడుదల చేసిండ్రు. ఆనాటి కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు పాలమూరుకు తీసుకొని వచ్చారు. నువ్వు ఈరోజు కేంద్రంలో ఉండి 10 ఏళ్ళైంది. కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించినావు, ఎమ్మెల్యే అయినావు, పెద్ద హోదాను సంపాదించినావు, డబ్బులు కూడా సంపాదించుకున్నావు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి పోయినావు, అక్కడ జాతీయ స్థాయిలో మరి ఉపాధ్యక్షురాలుగా ఉన్నావు. నిన్న ఆమె మాట్లాడుతూ అన్నది రేవంత్ రెడ్డికి గీ మాత్రం తెలియదా నేను పార్టీకి ఉపాధ్యక్షురాలు కానీ నేను పార్టీకి ఏమన్నా ప్రభుత్వంలో నేనేమన్నా ఉన్నానా అంట. మరి ప్రభుత్వంలో ఉండడం వేరే, పార్టీ వేరే నాకు తెలియదు. ఈరోజు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని విడదీసి నువ్వు మాట్లాడితే అసలు జాతీయ హోదాకి నీకు ఉన్నటువంటి విలువకి నాకేందో తెలియదు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నదంటే డెఫినెట్ గా మా వంతుగా మేము ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా బాధ్యతని మేము ప్రజలకు అందిస్తాం, మా బాధ్యతల్ని నిర్వర్తిస్తాం. మరి నువ్వు ఈరోజు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి నేనేం చేస్తా, నేనేడికెళ్ళి తెస్తా అంటే మరి నీకు టికెట్ ఎందుకు? నువ్వెందుకు ఎంపీ స్థానంలో పోటీ చేయడం? నువ్వేం చేతగాందని రేపు ఓడిపోతే కూడా నీ పరిస్థితి అంతే కదా. నేనేం చేస్తాను, నా చేతిలో ఏముంది అటు. ఇప్పటికే 2 సార్లు చేతులు ఎత్తేసినావు. 18లో ఓడిపోయినావు, చేతులు ఎత్తేసినావు. 19లో బీజేపీ నుంచి పోటీ చేసినావు, ఎంపీగా చేతులు ఎత్తేసినావు. కానీ సోయిలేని మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని నిందించాలి. ఈరోజు నీకు ఇంకెవ్వరు పోటీ లేరు అక్కడ, కేవలం కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ని ఎట్లనో కొనుక్కున్నారు మీ బీజేపీలు కాబట్టి అక్కడ ఏమీ పని చేయదు. కాబట్టి కేవలం మా వంశీ చందర్ రెడ్డి గారినో ముఖ్యమంత్రి గారినో నిందించడం. నేను ఏమనలేదు, వ్యక్తిగత దూషణలకు పోలేదు అంటున్నావు. నువ్వన్న ఈ దూషణలు నేనైతే ఇప్పుడు మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టిన మాట నేను చెప్పలేను. కానీ నీకు ఒక్క మాట అంటేనే ఇంత రోషం వచ్చింది కదా. మరి నిజంగానే నీకు ప్రజల మీద నమ్మకము, ప్రజల మీద ప్రేమ, ఆ పాలమూరు జిల్లాకి ఏమన్నా అభివృద్ధి చేయాలి అని అనుకుంటే ఒక్క పరిశ్రమనన్నా తీసుకొచ్చినవా? వలసలు పోకుండా ఆపగలిగినవా? ఆమె నిన్న మళ్ళీ గత ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నట్టే మాకు అప్పుడు దినం తప్పించే దినం నీళ్ళు వస్తుండే, ఇప్పుడు 3 రోజులైనా నీళ్లు రావట్లేదు అంట. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఎన్ని రోజులైంది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులైంది నీకు కొరత? అంటే గత ప్రభుత్వం చాలా బాగుంది, మీరు బాగలేరు అన్నట్టు మాకు అంటున్నావా? నువ్వు వాళ్ళని మెచ్చుకుంటున్నట్ట? అసలు మీరు బీఆర్ఎస్ని తిట్టడానికి మీకు ధైర్యం సరిపోతలేదు. ఈరోజు కాంగ్రెస్ని తట్టుకునే పరిస్థితిలో మీ కేంద్రంలో మీరు లేరు, ఈ రాష్ట్రంలో మీ నాయకులు ఎవ్వరు కూడా లేరు. ఓడిపోతావనే భయంతో నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ
పక్క పార్టీలకు మా కాంగ్రెస్ లోకి వస్తున్నారు, నీకు అసలు అక్కడ స్థానం లేదు. ఉన్నటువంటిది నీకు మా 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచింది, అక్కడ బీజేపీకి చెప్పుకోనికి ఉనికి లేదు. కేవలం నీ డబ్బాలు కొట్టుకొని నీ ఉనికిని చెప్పుకోవడం తప్పించి బీజేపీ ఏమున్నదని అక్కడ గెలుస్తా అని నువ్వు అంత పొడుగా మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాలేదు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కల్తీ కళ్ళు అమ్మినటువంటి చరిత్ర నీది, ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుతావు. ఈ డబ్బంతా ఏడు నుంచి వచ్చింది? గిట్ల చేసే మంది ఆరోగ్యాలు పాడు చేసి, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాల్ని పాడు చేసి డబ్బు బాగా కూడబెట్టుకున్నావు. ఆ డబ్బు బాగా ఎక్కువై అహంకారం తలకెక్కి ఈరోజు కన్ను మిన్ను కానకుండా ముఖ్యమంత్రిని పట్టుకొని తిడుతావు. నేను ఊరుకోను, నేను పెద్ద పెద్ద మాటలు ఏవేవో మాట్లాడిందామే, నేను గనుక నన్ను రెచ్చగొడితే నేను ఊరుకోను. రెచ్చగొడితే ఏం చేస్తావు? రెచ్చగొడితే ఓడిపోతావు, అంతకు మించి నీకు అయ్యేది ఏంటిది? ఇప్పుడు కాంగ్రెస్ దాడిని తట్టుకోలేక విమర్శిస్తున్నావు. బీజేపీ నీ మాట ఎన్నడన్నా అన్నవా? నువ్వు ఎన్నడన్నా కొట్లాడినవా? జాతీయ హోదా దేవాలని 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నావు. నువ్వు 2019లో బీజేపీలో పోయినావు. అప్పటి నుంచి ఇప్పటివరకు 5 ఏళ్ల నుంచి నువ్వు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు జాతీయ హోదా కల్పించడానికి నీ పాత్ర ఎంత? అట్లా అంటే నేనేమన్నా అధికారంలో ఉన్నానా అని అంటదామె. అధికారంలో లేనప్పుడు నువ్వెందుకు ముచ్చట మాట్లాడాలమ్మా? మరి కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మేమున్నామా ఇన్నేళ్ళు? 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం కదా. ఏం చేసినావు అంటున్నావు. మేమైతే 3 ప్రాజెక్టులనే పాలమూరులో తీసుకొచ్చినావు కదా. మీ కేంద్రంలో ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి అన్నను నీ బడ్జెట్లో కానీ నీ కోటాలో కానీ కేంద్రం నుంచి కొట్లాడి కానీ ఒక్క రూపాయి అన్న పాలమూరికి తెచ్చినావా? మరి నువ్వు ఏం పెట్టుకొని నీ ఏం మొహం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు? ఏం మొహం పెట్టుకొని ప్రచారంలోకి వస్తున్నావు నువ్వు? మోదీ కంటే నిన్న ఒక పోస్టర్ చూపించామే మాట్లాడుతుంది. ఇగో వీళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, వీళ్ళ ఏ ఇంటి ఏడ తిని ఏడపోయినావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నువ్వు ఏ ఇంట్లో తిన్నావు, ఏడపోయి మాట్లాడుతున్నావు నువ్వు? మీకు అందరికి అలవాటే కదా, పక్క పార్టీలో గెలిచిన వాళ్ళనో లేకపోతే పక్క పార్టీలో నాయకులను గుంజుకునే అలవాటు మీకు ఉంది. బీజేపీ వాళ్ళకి స్వతహాగా తయారు చేసుకునే నాయకత్వాల లక్షణాలు లేవు. ఇగో నువ్వేదో పీక్తావు పొడుస్తావు ఏమో వెలగబెడతావని నిన్ను తీసుకొని పోయి ఓసారి ఓడిపోయినావు, రెండోసారి ఓడిపోతావు, మూడోసారి నీకు బీజేపీ వాళ్ళు కనీసం దగ్గర కూడా రానియరు. ఇప్పటికే నువ్వే అంటున్నావు నేను జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉంటే నాకేం చేత కాలేదని చెప్తున్నావు. నువ్వు 2 సార్లు ఓడిపోతే నిన్ను దగ్గరకన్నా రానిస్తారు అయ్యగా వాళ్ళు? ఇది తెలుసుకో. నీకు సోయి ఉన్న మాటలు మాట్లాడు, సోయి లేని మాటలు మాట్లాడితే మా ముఖ్యమంత్రి దాకా పోవడం ముందు మా దగ్గరికి రా ఫస్ట్. ఇక్కడ కల్వ సుజాత రేపటి నుంచి మహబూబ్ నగర్లోనే ఉంటుంది. నేను చెప్తే నీకు జవాబులు వాళ్ళందరూ అవసరం లేదు. ఇక నోరు జాగ్రత్తలు పెట్టుకో. రోజు నువ్వు మాట్లాడే మాటలకు రోజు కౌంటర్లు ఇస్తాము. నువ్వేమేం చేసినావో ప్రజల ముందు తీసుకుపోతాం. మీ బీజేపీ ఏం చేసిందో కూడా చెప్పి ఎన్నికలకు రావాలి. 110 రూపాయలు పెట్టి డీజిల్ పెట్రోల్ కొనాలనా, లేకపోతే 1200 పెట్టి గ్యాస్ కొనాలనా, 6000 పెట్టి బియ్యం కొనాలనా? నిత్యావసరాల సరుకుల ధరలు ఇప్పటికే ఆకాశం కంటినాయి. మన నెత్తి మీద 1,50,000 అప్పు పెట్టింది మీ కేంద్ర ప్రభుత్వము. మరి అవన్నీ మేము కట్టాలనా? ఇవన్నీ ప్రజల ముందుకు ఏం చేస్తావు? ఈ అప్పులన్నీ ఎట్లా తీరుస్తావు చెప్పి ఎన్నికలలో ఓట్లు అడగడానికి రా, లేకపోతే నాలుక జాగ్రత్తగా పెట్టుకో. రేవంత్ రెడ్డి గారిని అనే ముందు ఒక ముఖ్యమంత్రి, ఆయన హోదా నీ ముందు ఒక చిన్న పిల్లగాడు నీ ముంగల్నే ఈ రోజు ఆయన ఏ అధికారాన్ని కూడా అనుభవించకుండా ముఖ్యమంత్రి అయిపోయిండని కుళ్ళుతోని అక్కస్సుతోని తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద మా నాయకుల మీద నువ్వు చాలా మాట్లాడుతున్నావు. నీకు ఇక నీ పరిస్థితి ఎంత కుళ్ళుతున్నావు నీ పరిస్థితి అంతే ఉంటది. అంతకు మించి నువ్వు ఎదిగేది అవకాశం లేదు. కొద్దో గొప్ప నీకు జీవితంలో ఏదన్నా ఇచ్చింది అంటే అది కాంగ్రెసే. దాన్ని కాలదన్నుకొని పోయినోను నీ బతుకిగా అంతే ఉంటది. పాలమూరు దాకానే నీ బతుకు, ముంగలి పోదాము ఇంకేమన్నా చేద్దామంటే ఏం లేదు. ఆలోచించుకొని మాట్లాడు. ఎన్నికలకు పోయేటప్పుడు మీ కేంద్రంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది, మీరు ప్రజలకు ఏం తీసుకురాబోతున్నారు గది చెప్పి ముంగలికి రాగాని వ్యక్తిగతంగా రాహుల్ గాంధీనో లేకపోతే రేవంత్ రెడ్డి గారినో లేకపోతే మా వంశీ చందర్ రెడ్డి గారినో ఎవరినన్నా అని నువ్వు ఓట్లు అడిగితే మాత్రం నీకు కొంచెం కూడా పోయినసారి వచ్చిన ఓట్లల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా పోతావు. ఇప్పటికే చెతగిల పడిపోయింది ఆ 2 పాలమూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీ పరిస్థితి ఉన్న కొంచెం కూడా ఖతమైపోయింది. అది జాగ్రత్తగా చూసుకో అని ఈ డీకే అన్నమ్మకి హెచ్చరిస్తున్నా. మళ్ళొకసారి మా నాయకుల జోలికి వస్తే మాత్రం రోడ్డు మీదే నీకు సమాధానం చెప్తాం. మేము ఊరుకునేది లేదు. ఎన్నికల క్యాంపెయినింగ్ లో నువ్వా నేనా తెలుసుకునే అవసరం కూడా ఉన్నదని హెచ్చరిస్తున్నాం.